మహేష్ బాబు ఇలా ఎందుకు చేస్తున్నాడో? సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓ అలవాటు ఉంది. ఓ సినిమాను మొదలుపెట్టి అది పూర్తయ్యే వరకు వేరే ప్రాజెక్టును పట్టాలెక్కించడు. ప్రస్తుతం చాలా మంది హీరోలు ఇదే అనుసరిస్తున్నా మహేష్ ఇప్పటి వరకు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్. చేస్తున్న సినిమా రిజల్ట్ తెలిసే వరకు కనీసం కొత్త సినిమా అనౌన్స్ చేసే అలవాటు కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్కి మహేష్ చెక్ పెట్టేస్తున్నాడు. మురుగదాస్ మూవీ షూటింగ్ జనవరి నాటికి పూర్తి చేసేసి ఆ తర్వాత ఒకేసారి 2 సినిమాలు చేయనున్నాడు. అందులో ఒకటి వంశీ పడిపల్లితో అయితే రెండోది శ్రీమంతుడితో తనకు ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాల చేయనున్నాడు. కొరటాలకు మహేష్ కేటాయించిన డేట్స్ ను పరిశీలిస్తే మహేష్ లో చేంజ్ ఈజీగా అర్థమవుతుంది. జనవరి 10 రోజులు, ఫిబ్రవరి 15 రోజులు, మార్చిలో 10 రోజులు చొప్పున డేట్స్ ఇచ్చాడు సూపర్ స్టార్. ఇలా ఇవ్వాల్సిందిగా కొరటాల అడిగి మరీ తీసుకోవడం అసలు విషయం. మహేష్ కాంబినేషన్ లో ఉండే సీన్స్ తీసేసి మధ్యలో మిగిలిన పార్ట్ తీస్తూ మహేష్ డేట్స్ ను కేవలం 40 రోజులు మాత్రమే ఉపయోగించుకోవాలని కొరటాల డిసైడ్ కావడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఈ లెక్కన మే నెలాఖరు కల్లా సినిమా పూర్తి చేసేసి జూలై నాటికి విడుదల ప్లాన్ చేశారట కొరటాల. వేగంగా ఫినిష్ చేసే ఈ ఆలోచన నచ్చడంతోనే మహేష్ ఇందుకు సై అన్నట్లు తెలుస్తుంది. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న హలో